నమస్తే DTV 24/7 న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. దర్శి పురపాలక సంఘం శ్రీ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో నిర్వహించిన స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమం. దర్శి డివిజన్లో వాహనాలపై అనధికారిక LED లైట్ల తొలగింపుపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక డ్రైవ్. కొత్తపాలెంలో అంగరంగ వైభవంగా జరిగిన సీతారాముల పల్లకి నగరోత్సవం. దొనకొండ మండలంలో అన్ని ప్రభుత్వ కార్యాలయంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. దర్శి పురపాలక సంఘం శ్రీ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో స్వర్ణాంధ్ర కార్యక్రమం. ప్రకాశం జిల్లా దర్శి పురపాలక సంఘం స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం అద్దంకి రోడ్లోని అంబేద్కర్ గురుకుల పాఠశాల నందు సభ నిర్వహించారు. ఈ సభకు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఎన్ మీరా సాహెబ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శి సంఘం కమిషనర్ బి శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిశుభ్రంగా ఉండి చుట్టుప్రక్కల పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచాలని, అలా ఉంచినప్పుడే ఆరోగ్యం బాగా ఉంటుందని ఆయన తెలిపారు. ప్రజలు బజార్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా చెత్తబుట్టలో మాత్రమే వేయాలని, గృహిణులు గృహాలుగా ఉండే సత్తా, పొడి చెత్త, తడి చెత్త, మామూలు చెత్త వేర్వేరుగా చెత్తకుండీలో మాత్రమే వేయాలని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ చెత్తను ఎక్కడుంటే అక్కడ వేయకూడదని, చెత్తబుట్టలో మాత్రమే ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో KSR కమలాకర్, సాయి ప్రసాద్, పి ఎల్లమ్మ, ఎల్లయ్య, కె అనిల్, గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు, పురపాలక సంఘం సిబ్బంది, మెప్పా సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్వర్ణాంధ్ర రాష్ట్రాన్ని తయారు చేయాలని విద్యార్థుల చేత, ఉపాధ్యాయుల చేతుల కమిషనర్ శ్రీరామ్మూర్తి ప్రామాణీకరణ చేపించారు. ప్రకాశం జిల్లా దర్శి పురపాలక సంఘం వాహనాలపై అనధికారిక LED లైట్లు తొలగించాలని, ప్రమాదాల నివారణకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించినట్లు దర్శి CIY రామారావు శనివారం CI కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ ఇటీవల కాలంలో బైకులు, ఆటోలు మరియు ఇతర వాహనాలపై అనధికారికంగా ఏర్పాటు చేస్తున్న అధిక వెలుతురు కలిగిన LED లైట్ల వలన రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయని, ఈ LED లైట్లు ఎదురుగా వచ్చే వాహనదారులకు స్పష్టంగా రోడ్డు కనిపించకుండా చేసి ప్రమాదాలకు తీస్తున్నాయని రామారావు అన్నారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రకాశం జిల్లా SP ఆదేశాలతో దర్శి సర్కిల్ పరిధిలో ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందని, వాహనాలపై అనధికారికంగా ఏర్పాటు చేసిన LED లైట్లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించబడుతుందని రామారావు తెలిపారు. ఈ డ్రైవ్లో భాగంగా అటువంటి లైట్లు వెంటనే తొలగించబడతాయని, మోటార్ వెహికల్ చట్టాన్ని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని, నిబంధనలు ఉల్లంఘించిన వారికి అధిక మొత్తంలో జరిమానాలు విధించబడతాయని రామారావు పేర్కొన్నారు. వాహన యజమానులు తమ వాహనాలపై ఏర్పాటు చేసిన అనధికారిక LED లైట్లను తక్షణమే తొలగించాలని, రోడ్డు భద్రతకు సహకరించాలని, ప్రమాదాల నివారణలో భాగస్వాములు కావాలని ఆయన తెలిపారు. పుల్లెట చెరువు మండలంలోని SC2 సెంటర్లో 4వ శనివారం సందర్భంగా ECC డేలో 5 నుంచి 6 సంవత్సరాల పిల్లలు విద్యా ప్రయాణాన్ని ఆనందంగా పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రాడ్యుయేషన్ నిర్వహించారు.
దీనికి ఆదర్శ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు వేముల కోటేశ్వరరావుని పిలిచి పిల్లల్ని స్కూల్లో నమోదు చేయడమైంది. అలాగే 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న చిన్నారుల తల్లిదండ్రులను ఆహ్వానించి వారి పిల్లలను అంగన్వాడీ సెంటర్లలో నమోదు చేసుకునేలా ప్రోత్సహిస్తూ ఎన్రోల్మెంట్స్ డ్రైవ్ నిర్వహించడమైంది. ఈ కార్యక్రమానికి పిల్లల తరపున తల్లులు, పిల్లల చెరువులోని అంగన్వాడీ టీచర్లు 6 పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్. కురిచేడు ఎంఈఓ నియామకంలో దళిత వర్గానికి చెందిన చంద్రమోహన్కు అన్యాయం జరిగిందని, కుల వివక్షత కారణమని దళిత ప్రజా సంఘాల నాయకులు శనివారం దర్శిపట్నం ఎండీఓ కార్యాలయం ఆవరణలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేస్తూ విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా దళిత ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ దర్శి మండలం పోత కమూరు హై స్కూల్ హెడ్ మాస్టర్గా విధులు నిర్వహిస్తున్న గోళ్లపాటి చంద్రమోహన్ గెజిటెడ్గా 21 సంవత్సరాలుగా గోళ్లపాటి చంద్రమోహన్ పనిచేస్తూ ఈ నెల 15వ తారీఖున ఆర్జేడీ లింగేశ్వర్ రెడ్డి చెరుకూడు మండలానికి ఎంఈఓ నియమించబడడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీడీఓ జాయినింగ్ ఆర్డర్ను అడ్డుకోవడం జరిగిందని వారు అన్నారు. ఆర్జేడీ లింగేశ్వర్ రెడ్డి అదే రోజున వాళ్లకు అనుకూలమైన 10 సంవత్సరాలు అనుభవం కలిగిన సోషల్ టీచర్ అయినటువంటి పెమిశెట్టి చిన్నకోటయ్యకు ఎంఈఓగా జాయినింగ్ ఆర్డర్స్ ఇవ్వడం అనేది దళిత సమాజంపై వివక్షత చూపెట్టినట్లేనని దళిత ప్రజా సంఘాలు తెలియజేశారు. దళిత వర్గానికి చెందిన చంద్రమోహన్ ఎంఈఓ ఉద్యోగ నియామకంలో అడ్డగించినటువంటి ఆర్జేడీ లింగేశ్వర్ రెడ్డిపై మరియు కురిచేడు ఎంపీడీఓ సత్యప్రసాద్పై చట్టపరమైన చర్యలు తీసుకొని వారిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని, చంద్రమోహన్కి న్యాయం చేయాలని వాళ్ళు విలేకరులకు తెలిపారు. ఈ కార్యక్రమం ప్రజా సంఘాలు, బహుజన సంఘాలు, అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో చంద్రమోహన్కి న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాల ఆధ్వర్యంలో ఉధృతం చేస్తామని, దీనికి ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలని సంఘాల నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బహుజన నాయకులు ఇత్తడి జోషి, న్యాయవాది, రాష్ట్ర దళిత సేన అధ్యక్షులు కర్నిపూడి ప్రేమ్ కుమార్, రాజపూడి మోషే, జి ప్రసాద్, అంబేద్కర్ జై భీమ్ సైన్యం, ఇత్తడి ప్రాంకింగ్, ధర్నాషి కోమల్, ఇత్తడి దేవప్రసాద్, వినయ్ తదితరులు పాల్గొన్నారు. పోస్టింగ్ ఇచ్చి ఆర్జీడీ ఆఫీస్ నుంచి మళ్ళీ డిస్మిస్ అదే రోజు ఇచ్చడం అనేది దుర్మార్గమైన చర్య. దీన్ని ఖండిస్తూ ఉన్నాం. అంతేకాదు ఈ మన దర్శి మండలంలో కూడా మన విద్యాశాఖలో కూడా మన ఎంఆర్పి బిల్డింగ్ భూమి పూజ కార్యక్రమం సంబంధించి ఆ శిలాఫలకం మీద ఎంపీపీ పేరు రాకపోవడం అనేది ఇది కులవేక్ష సంతానాలనే నిదర్శనం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఒక పక్క రాజ్యాంగం చెబుతా ఉంది, కులవేక్ష సంతానం నిర్మాణిస్తామని చెప్పి చెబుతూనే ఒక పక్క మా ఎంపీపీకి అవమానించడం కానివ్వండి, ఇప్పుడు హెడ్ మాస్టర్ గారిని అవమానించడం కానీ ఇటువంటి ఘటనలు మేము సహించేది లేదు. భవిష్యత్తులో సంబంధిత ఆఫీసుల ముందు ఆందోళన చేస్తామని చెప్పేసి ఉన్నతాధికారులకు తెలియజేస్తా ఉన్నాం. వీళ్ళకి కానీ న్యాయం చేయకపోతే నేను చేసే ఆందోళన ప్రభుత్వ నైతిక బాధ్యత వహించాలని చెప్పేసి మీడియా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు గోళ్లపాటి చంద్రమోహన్ గారు ఈ మన 3 జిల్లాలో కూడా రీజన్లో కూడా రెండో హెడ్ మాస్టర్గా గ్రేడ్ 2 హెడ్ మాస్టర్గా పనిచేస్తా ఉన్నాడు. వివిధ హోదాలో పనిచేస్తున్నటువంటి దళిత ఉద్యోగి అయినటువంటి దళిత ఉపాధ్యాయులు అయినటువంటి గోళ్లపాటి చంద్రమోహన్ గారి న్యాయం చేయకపోతే మేము ఆ ఉద్యమం చేసే ఆందోళనకి ప్రభుత్వం ఖచ్చితంగా నైతిక బాధ్యత వహించి తక్షణమే చంద్రమోహన్ గారికి మళ్ళా మన ఎంఈఓ పోస్ట్ ఇవ్వని చెప్పేసి సందర్భంగా మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణం గోళ్లపాటి చంద్రమోహన్కి న్యాయం చేయాలని చెప్పేసి చేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పుడైనా అధికారులు బాధ్యతగా గుర్తుపెట్టుకోండి. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినా కానీ దళితులకి కులవేక్ష సంతానానికి బలైపోతూ ఉన్నారు. ప్రశ్నిస్తే వాళ్ళ మీద కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి వాటి మేము భయపడే పని లేదు. మా దళితులకి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా న్యాయం చేయమని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. దళిత గత దర్శిలో 20 ఏళ్లుగా ప్రధానోపాధ్యాయుడిగా గజిటెడ్ 2 ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి దళిత సామాజిక వర్గానికి చెందిన గోళ్లపాటి చంద్రమోహన్ గారికి ఈ నెల 15వ తేదీన ఆర్జేడీ ఆఫీస్ నుంచి కుర్చేడు ఎంపీడీఓ మరణించడం ద్వారా ఎంఈఓ మరణించడం ద్వారా ఎఫ్ఏసి ఎంఈఓగా ఈ నెల 15వ తారీఖున చంద్రమోహన్ గారికి ఎంఈఓగా అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీనికి ఇతను ఎంఈఓ బాధ్యతలు స్వీకరించడానికి వెళ్ళినప్పుడు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎంపీడీఓ సత్యప్రసాద్ గారు ఇప్పుడు కాదు మీరు జాయిన్ అవ్వడానికి 2 రోజులు టైం తీసుకొని రాండి చెప్పడం జరిగింది. అదేవిధంగా
చంద్రమోహన్ గారు ఫాలో అయితే అదే రోజున చంద్రమోహన్ గారిని డిస్మిస్ చేస్తూ సాధారణమైనటువంటి సోషల్ టీచర్ని 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన ఉపాధ్యాయుడిని పొదిలికి సంబంధించిన వ్యక్తిని తమ్మిశెట్టి చిన్నకోటయ్య గారిని మళ్ళీ నియమించడం ఆర్జేడీ ఆఫీస్ నుంచి జరిగింది. ఇది దళిత ఉద్యోగుల పట్ల వివక్షత అని తెలియజేస్తున్నాం. వెంటనే చంద్రమోహన్ గారికి ఆర్జేడీ ఆఫీసు లింగేశ్వర రెడ్డి గారు మరియు సత్యప్రసాద్ ఎంపీడీఓ కుచ్చడి ఎంపీఓ సత్యప్రసాద్ గారిపై కఠినమైన చర్యలు తీసుకొని ఈ వివక్షత చూపించినటువంటి వారిపై ఎమ్మటే సస్పెండ్ చేస్తూ చంద్రమోహన్ గారికి న్యాయం చేస్తూ చంద్రమోహన్ గారిని మళ్ళీ ఎంబీఓగా అపాయింట్ చేయవలసిందిగా దళిత సంఘాల తరపున, ప్రజా సంఘాల తరపున, అంబేద్కర్ తరపున తెలియజేస్తున్నాం. ఈ విధంగా జరిగిన పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం, ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్. వివక్షత విద్యా రంగంలోనే కాదు, రాజకీయ రంగంలో కూడా ఉందని దర్శి నియోజకవర్గంలో తెలియజేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, గత నెలలో దర్శి ఎంపీడీఓ కార్యాలయం ఆవరణంలో ఎంఈఓ కార్యాలయానికి శంకుస్థాపన జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రోటోకాల్ ప్రకారము దర్శి ఎంపీపీ గారి పేరును ఆ శిలాఫలకం మీద పొందుపరచలేకపోవడం కూడా ఇది దళితులకు అవమానంగా, దళిత మహిళలకు అవమానంగా మేము భావిస్తున్నాం. తక్షణమే ప్రభుత్వం వారు, అధికారులు ప్రోటోకాల్ ఫాలో అవుతూ ఎంపీపీ గారి పేరును శిలాఫలకంపై యాడ్ చేయాలి. చేయకపోతే దీని విషయమై కూడా దళితుల మొత్తం ఏకమై సంఘటనగా కలిసి వచ్చి మేము ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం. ప్రకాశం జిల్లా దర్శి పురపాలక సంఘం కొత్తపాలెం గ్రామంలో వెలిసిన సీతారామస్వామి దేవస్థానంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా శుక్రవారం రాత్రి కొత్తపాలెం గ్రామ పురవీధులలో సీతారామస్వామి ఉత్సవ విగ్రహాలను పల్లెకిలో పెట్టుకుని భక్తులు బాజా భజంత్రీలతో వీధి ఊరేగింపు జరిపారు. జయరామ జయరామ అంటూ నినాదాలు చేసుకుంటూ గ్రామోత్సవం నిర్వహించారు. సీతారామ స్వామిని పల్లకిలో గ్రామోత్సవం చేసుకుంటూ ఊరేగింపు చేయు సమయంలో భక్తులు నీళ్ల బిందెలతో వారులు పోసి టెంకాయలు కొట్టి తమ మొక్కులను తీర్చుకున్నారు. అనంతరం వచ్చిన భక్తులకు పురోహితులు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. మధ్యాహ్నం సీతారామస్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. దర్శి ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొని తమ భక్తిని చాటుకున్నారు. హ్యాపీ హోమ్స్కు చెందిన కోలాట మాస్టర్ సుజాత ఆధ్వర్యంలో కొత్తపాలెం సీతారామ దేవస్థానం వద్ద శుక్రవారం రాత్రి వేసిన కోలాటం ప్రజలను ఆకట్టుకుంది. అనంతరం దేవస్థానం వద్దకు వచ్చిన భక్తులకు అన్న వితరణ చేశారు. శ్రీరామనవమి పండుగ సందర్భంగా శుక్రవారం రాత్రి దర్శిపట్నంలో సీతారామస్వామి ఉత్సవ విగ్రహాలను మరియు శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను వేర్వేరు ట్రాక్టర్లపై గ్రామోత్సవం నిర్వహించారు. ముందు శివపార్వతుల ఉత్సవ విగ్రహాలు ట్రాక్టర్పై ఊరేగింపుగా రాగా వెనుక ఉన్న ట్రాక్టర్పై సీతారామస్వామి ఉత్సవ విగ్రహాలను తీసుకువచ్చారు. భక్తులు స్వామివారికి వారులు పోసి పూజా కార్యక్రమం జరిపి తీర్థప్రసాదాలు స్వీకరించారు. పూజార్లో శతగోపం తలపై పెట్టి ఆశీర్వదించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ శనివారం దొనకొండ మండలంలో అన్ని ప్రభుత్వ కార్యాలయంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రకాశం జిల్లా దొనకొండ మండల పరిషత్ కార్యాలయం నందు మరియు దొనకొండ మండల తహసీల్దార్ కార్యాలయంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం అయింది. పరిశుభ్రతకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని తెలియజేశారు. మరియు ప్రజల ఆరోగ్యం, వ్యక్తిగత మరియు గ్రామం పరిశుభ్రతపైన ఆధారపడి ఉందని తెలియజేశారు. ఇండ్లలో నుంచి వచ్చే తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి పంచాయతీ సిబ్బందికి అందించాలని, వ్యక్తిగతంగా మరియు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత అని సూచించారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో దొనకొండ మండల తహసీల్దార్ బి రామాదేవి, మండల అభివృద్ధి అధికారి వసంతరావు నాయక్, ఏఓఆర్టీ శ్రీనివాసరావు, డిప్యూటీ తహసీల్దార్ నాగార్జునరెడ్డి, పంచాయతీ కార్యదర్శి వీఆర్ఓలు, ఆయా శాఖల సిబ్బంది పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.